హలో గాయస్, ఈరోజు అయితే మనము మన బజాజ్ పల్సర్ N160 యూజీ మోడల్ 2025 మోడల్ని అయితే సెకండ్ సర్వీస్ అయితే చేయించబోతున్నాను ఈరోజు. సో మనం అయితే ఈ లాగ్ అంతా రికార్డ్ చేస్తున్నాను. సో లాస్ట్లో మన బిల్ ఎంత అయింది, అసలు మన ప్రాసెస్ ఏంటి మొత్తం అనేది దీంట్లో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు ఇది 2025 మోడల్ అనమాట. నేను వెహికల్ అయితే 2025లోనే మార్చిలో తీసుకున్నాను. ఫస్ట్ సర్వీస్ వచ్చి 500 కిలోమీటర్స్కి అయితే కంప్లీట్ చేశా. నెక్స్ట్ ఇంకా సెకండ్ సర్వీస్ అయితే చేయించాలి మనం. సో ఆ సర్వీస్ కోసం అయితే వెళ్తున్నాం. N160 ఇంకా గురించి మాట్లాడాలంటే వేరే లెవెల్ వెహికల్ అనమాట. నేను బైక్ కొనేటప్పుడు చాలా వెహికల్స్ని అయితే చూసా. దీని పవరు అని నాకు బాగా నచ్చింది అనమాట. సో అందుకని N160 చూస్ చేసుకున్నా. నేను వేరే వెహికల్స్ అంటే వేరే కంపెనీస్లో కూడా చూసా. లైక్ ఇప్పుడు మనం హీరోలో అయితే ఎక్స్ట్రీమ్ ఒకటి, టీవీఎస్లో అపాచీ RTR అలాంటి టూ వెహికల్స్ చూశాను. యమహాలో కూడా చూసాను FZ ఒకటి. ఎందుకో నాకు ఈ N160 డిజైను చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని N160 తీసుకున్నా. చూద్దాం. ఫస్ట్ సర్వీస్ అయితే 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇంక ఇంజిన్ ఆయిల్ కూడా టాప్అప్ చేసాడు అప్పుడు ఫస్ట్ సర్వీస్ అప్పుడు. సో ఇప్పుడు సెకండ్ సర్వీస్కి ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మారుస్తాడు తెలీదు. ఎందుకంటే మ్యాటర్ వచ్చి మనకైతే సెకండ్ సర్వీస్ అనేది 5000 కిలోమీటర్స్, 4500 కిలోమీటర్స్ టు 5000 కిలోమీటర్స్ చేయించాలి. లేకపోతే 240 డేస్ కంప్లీట్ చేయాలి. అంటే డేట్ ఆఫ్ పర్చేస్, వెహికల్ డేట్ ఆఫ్ పర్చేస్ నుంచి 240 డేస్ అనమాట. సో మన దాంట్లో అయితే నేను సర్వీస్ చేయించడం కోసం అది కిలోమీటర్స్ అయితే ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే నేను కంప్లీట్ చేయలేదు, నేను తక్కువ వాడా. బట్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి, 240 డేస్. సో అందుకని ఇంకా మనం అయితే సర్వీస్ చేయడం కోసం వెళ్తున్నాం. చూడాలి ఇంకా వాడు షోరూమ్ వాడు ఏమంటాడు. ఎందుకంటే మనకేమో ఆ ఇంజిన్ ఆయిల్కి సరిపడే కిలోమీటర్స్ కంప్లీట్ చేయలేదు. చూద్దాం మన ఇంజిన్ ఆయిల్ మారుస్తాడో లేకపోతే ఇంజిన్ ఆయిల్ అలానే ఉంచి మిగతా సర్వీస్ చేస్తాడో తెలీదు. మనమైతే చూద్దాం. ఇదైతే బెంగళూరు అనమాట షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను వెహికల్ కూడా బెంగళూరే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అప్పుడు నేను కొన్నప్పుడు అయితే ట్యాక్స్ కూడా ఎక్కువే ఉండే. ఇప్పుడు మేబీ కొంచెం తగ్గుంటుంది ట్యాక్స్ కూడా. సో కొంచెం కాస్ట్ కూడా తగ్గింది, 20,000-30,000. నేను కొన్నప్పుడు అయితే 1,92,000 అనమాట ఆన్ రోడ్ ప్రైస్. ఇదే షోరూంలో కొన్నా. కింద సర్వీసు, పైన మనకి షోరూమ్ అనమాట సేల్స్. అండ్ చూద్దాం ఎక్కడ ఉన్నాడు వీడు. వచ్చాడు. వీళ్ళకి ఏంటంటే తెలుగు రాదనమాట, కన్నడ ఒకటే. సో నేనైతే జస్ట్ డబ్ చేస్తున్నాను మీకోసం. ఈ వెహికల్ గేరింగ్ ఇష్యూ ఏదన్నట్టుంది, సర్వీస్ చేయించినట్టున్నారు ఇప్పుడే. అయితే మనం అయితే చెప్పామన్నమాట మన వెహికల్ సెకండ్ సర్వీస్ చేయించాలని. వస్తానన్నాడు ఆ బైక్ పార్క్ చేసి. ఇంకా మ్యాటర్ అయితే చెప్పలేదు, చెప్తాం. ఆ అన్నకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అన్న సెకండ్ సర్వీస్కి అయితే వచ్చాను, వెహికల్ని ఇక్కడే పర్చేజ్ చేశాను. మ్యాటర్ ఏంటంటే మనకి కిలోమీటర్స్ కంప్లీట్ కాలేదని చెప్పాను. సో బ్రో వచ్చి ఆ స్వామిని అడుగుతున్నారు అన్నమాట. సో స్వామి మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు చెప్తాను చూడండి. సో స్వామి ఏమంటున్నారంటే, వెహికల్ని మీరు కిలోమీటర్స్ కంప్లీట్ చేయలేదు కాబట్టి సెకండరీ సర్వీస్ అయితే చేస్తాము. ఫ్రీ సర్వీస్ అంటే లేబర్ ఛార్జెస్ ఉండవు మనకి. ఇంకేమన్నా పార్ట్స్ కానీ అవన్నిటికీ అమౌంట్ అవుతుంది, లేబర్ మాత్రం ఫ్రీ ఉంటుంది. సర్వీస్ అయితే చేస్తామని చెప్పారు. అయితే వెహికల్ సర్వీస్ చేయడానికి 3 hours టైం అయితే అడిగారు. నేనైతే అంటే కిలోమీటర్స్ కంప్లీట్ కాలేదు కదా ఎట్లా అని చెప్పాను. కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యే వెహికల్ తీసుకురామంటారా అంటే నో, డేస్ అనేది మ్యాండేటరీ. సో 240 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 240 డేస్ సరిపోయింది కాబట్టి మనం వెహికల్ సర్వీస్ చేయించాలి. సో ఒక పని చేయండి, మీరు నాకు ఒక 3 hours టైం ఇవ్వండి, నేనైతే సర్వీస్ చేయించేస్తాను అని చెప్పారనమాట. అండ్ స్వామి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మాకు కన్నడం రాదని. సో మనకైతే ఇంగ్లీష్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం నీట్గా. అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ఇచ్చారు. ఇంకా మనం వెహికల్ అయితే సర్వీస్ ఇచ్చేసి 3 hours అయిపోయింది. నేను నా ఫ్రెండ్ అయితే కలిసి వచ్చాము ఆ వెహికల్ని కలెక్ట్ చేసుకోవడానికి. అక్కడ ఆపుకోమని చెప్పాము మన బ్రోని అయితే. వెళ్దాం. సో చూద్దాం మన వెహికల్ ఎక్కడి వరకు వచ్చిందో. మనకైతే సర్వీస్ అయితే అయిపోయింది, వాటర్ వాష్ అయితే పెండింగ్ ఉందని చెప్పారు. ఇంకా ట్రాఫిక్ తెలిసిందే కదా, మనం వెళ్ళేసరికి టైం సరిపోద్దని వచ్చేసాను నేనైతే. చూద్దాం. అమ్మో ఏంది వెహికల్స్ అన్నీ. మన వెహికల్ ఏడే ఉంది, క్లీన్ చేస్తున్నట్టున్నారు. సో వాషింగ్ ఒకటి పెండింగ్ ఉంది, వాషింగ్ కూడా చేస్తున్నారు. ఈ లోపు ఇదైతే ఇచ్చేద్దాం. రిసిప్ట్ అయితే ఇచ్చారనమాట సర్వీస్ ఇచ్చినప్పుడు, అది ఇచ్చేద్దాం.
నేను బండి వాష్ అయ్యేటప్పుడు చిన్న కబుర్లు అయితే చెప్పేసుకొని మా ఫ్రెండ్తో ఉంటాయి కదా ఆఫీస్ విషయాలన్నీ అట్ట కబుర్లు మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు దాకా. అలా ఎస్ఎంఎస్ కూపన్ వచ్చింది. అది కూపన్ చెప్తే ఏదో ఆఫర్ అప్లై అవుతుందని చెప్పి మనం ఎస్ఎంఎస్లో కూపన్ చెప్పమన్నారు. సో అది అప్లై చేశాను. సో లేబర్ ఛార్జెస్ అయితే మైనస్ చేసి మనకి టోటల్ బిల్ అయితే చెప్తారు. సో ఇక్కడైతే మనకి ఏంటంటే మొత్తం పార్ట్స్ ఏమేమి చేశారని మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రికల్ ఐటమ్ క్లీనింగ్ స్ప్రే ఒకటి, ఫ్యూయల్ సిస్టమ్ క్లీనరు, చైన్ క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్ అప్లై చేశారంట. అలాగే ఎయిర్ ఫిల్టర్ని కంప్లీట్గా రీప్లేస్ చేశారంట. అండ్ ఇంజిన్ ఆయిల్ని అయితే 100 ml ఓన్లీ యాడ్ ఆన్ చేశారంట. సో ఇంజిన్ ఆయిల్ అయితే రీప్లేస్ చేయలేదు కానీ ఓన్లీ 100 ml యాడ్ ఆన్ చేశారంట అంతే. సో మన బిల్ అయితే 934 రూపీస్ అయిందన్నారు. సో మనమైతే మన బిల్ 934 రూపీస్ని అయితే పే చేసాం. మనం పే చేసిన తర్వాత మనకైతే బిల్ అయితే ఇచ్చారు. 934 రూపీస్ అయితే ఇచ్చారు. సో సర్వీస్ అయితే వీళ్ళేందో మరి జాబ్ కార్డులో అయితే ఎంటర్ చేయలేదు సర్వీస్ని, నార్మల్ సెకండరీ సర్వీస్ అలా చేశాను అంటున్నారు. బట్ ఛార్జెస్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి చూద్దాం. మా ఫ్రెండ్ చూసి ఏమంటుండంటే ఇందులో అంతేనా అంటున్నాడు. రీసెంట్గా వాడు స్కూటీ అయితే సర్వీస్ చేయించారంట. సో వాడికైతే సర్వీస్ అయితే ఎక్కువైందంట, మనకి తక్కువైంది అంటున్నాడు. నేనైతే సెకండ్ సర్వీస్ అది కూడా ఎక్కువరా నేను అంటున్నా సెకండ్ సర్వీస్కి. ఇదిగోండి మన బండి అయితే అయిపోయింది సర్వీసు, పాలిష్ అయితే అప్లై చేసారు. సూపర్ ఉంది చూడడానికి కూడా, మంచిగా 360 డిగ్రీ చెక్ చేసిన ఒకసారి వెహికల్ ఎలా ఉందని. స్వామి ఇక్కడ ఏమంటున్నారంటే సర్వీస్ చేసాం కదా ఫస్ట్ 5 kilometers బ్రేక్స్ కొంచెం లోలో ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయని అంటున్నాడు. అండ్ అలాగే ఇంజన్ దగ్గర అయితే మనకి వీళ్ళు పాలిష్ క్లీనింగ్ అయితే అప్లై చేశారంట ఇంజన్ దగ్గర. సో కొంచెం స్మోక్ అయితే వస్తుంది, అది ఇగ్నోర్ చేయండి. అది జస్ట్ 5 kilometers వస్తుంది అంతే, అంతగాని ఎక్కువ రాదన్నాడు. సో అదైతే ఓకే చెప్పేసాం. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మనకు కాల్ చేయమని చెప్పారు. సో ఇక అలా అయితే ఒకసారి వెరిఫై చేసుకొని బయలుదేరిపోతున్నాను నేనైతే. చూడండి బీట్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడైతే చూద్దాం ఎలా ఉంటుందో. సెకండ్ సర్వీస్ చేసిన తర్వాత వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం, కొంచెం మారిందో లేకపోతే అలానే ఉందో అని. తెలిసిందే కదా ఇంకా బెంగళూరు ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. సో ఇంకా సర్వీస్ అయిపోయిన తర్వాత అయితే మనం అయితే పెట్రోల్ కొట్టించేసాం. సో ఈ సర్వీస్ సెకండ్ సర్వీస్లో ఏంటంటే నేను కొన్ని మిస్టేక్స్ అయితే అనిపించింది చేసినని, అవన్నీ చెప్తాను, మీరు కూడా చేయపాకండి. సో ఏంటంటే చైన్ క్లీనింగ్ అండ్ రూబ్లికేషన్ అని చెప్తారు కదా, అదైతే మీరు ముందుగానే చెప్పండి వద్దని. ఎందుకంటే చైన్ క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్ మీరు కొనుక్కొని చేసుకుంటే ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. వాడేంటంటే ఇంకా వాడు చేయడం వల్ల ఎక్కువ అవుతుంది అనమాట, చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది మనం చేసుకుంటే. సింపుల్ అది, మన దాంట్లో ఫుల్ ఒక వీడియో కూడా ఉంది ఎలా చేయాలని, దాన్ని ఫాలో అయిపోవడం. అండ్ ఇంకా ఫ్యూయల్ ఇంజెక్టర్ క్లీనర్ అవన్నీ వాడాడు. మరి కొత్త వెహికల్కి అవన్నీ అవసరం లేదు, బట్ యూజ్ చేశాడు. అది ఎందుకో తెలీదు. చెప్తున్నాడు ఏమంటే ఫ్యూయల్ కొంచెం క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చిందని అడిగాడు మనం అడిగినప్పటికి కూడా. సో ఓవరాల్గా 934 రూపీస్ అయితే బిల్లు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాటా.